ఆర్మూర్ డివిజన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ యూనియన్ 1104 యూనియన్ మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు విచ్చేసినటువంటి మారుమూల ప్రాంతంలో చేసినటువంటి కార్మిక సోదర సోదరి సెక్షన్ లీడర్లకు ఎగ్జిక్యూటివ్ నాయకులకు ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా నిజంగా పూర్వీకులు చేసిన తాగాపూరితంగా జరుపుకోవడం జరుగుతుంది. నివాళులు అర్పిస్తాం. కార్మిక లోకాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కార్మిక నాయకులు, ఆ రోజు అమరులైన నాయకులకు ఈరోజు మనము అర్పించే రోజు. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో భారీ యూనియన్ సభ్యులు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క మన అంటే కంట్రీలో అమెరికా దేశంలో అక్కడ ఉన్న ప్రైవేట్ కార్మిక లోకం మరి యొక్క కార్మికులు వారి యొక్క శ్రమని ప్రభుత్వం ఈ యొక్క తీసుకోవడానికి కారణం 1886 మే 1 తారీఖు అమెరికాలోని చికాగో నగరంలో 1వ తారీఖు నాడు వారి యొక్క హక్కులకు కావలసిన జీతం, వారి యొక్క దినాలు 8 పని కావచ్చు, మరి ఒక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని వారి యొక్క 1వ తారీఖు నాడు మరి ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తుంటే లోకం అందరూ ఒక వేల లక్షల కార్మికులు ఒకటై వారి యొక్క తెలియజేసే వారి మీద ప్రభుత్వము వారిని అనగదొక్కాల, కార్మిక లోకాన్ని అనగదొక్కాల, మనం నిరసన తెలిపే హామీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి కార్మికులైనా మరి తోటి కాల్పు చేయడం జరిగింది. ఆ కాలంలో వేల మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన లోకం ఎవరైతే కార్మికులు చనిపోయారో వందల మంది వెళ్ళిన వారికి తగిన వెళ్ళిన నెత్తురు పారుతా మన వారి తీసి వారి యొక్క మడుగులో నానిపి వాళ్ళను ఆ రోజు 3వ తారీఖు ఇది ఒక ఏదైతే ఫైరింగ్ 3వ తారీఖు 18 రోజు మరి జెండాగా ఎర్ర ఎక్కించి మేడేను విస్తరించుకొని మరి ఈ 8 గంటల దినాన్ని వరకు కష్టపడ్డారు, దోచుకుంటున్నారు ప్రభుత్వాన్ని. వారి వరకు 8 ఈ రోజు మనం వినియోగించుకుంటున్నాం. మరి ఈ యొక్క శంకరాన్ని పూరించుకుంటూ లోకాన్ని ఇది ఒక దిక్సు నిలబడ్డ రోజు. మరి ఈ రోజు ఈ వాతావరణం పండుగ వాతావరణం చేస్తున్నట్టు అంటే కేవలం ఆ రోజుల్లో కార్మికులు అందరూ ప్రత్యేకించి వారి అంతా చైతన్యం కార్మికులు ఐక్యంతో సమస్య కాబట్టి ఈ రోజు కూడా నేను ఒకటే మన లోకాన్ని ఏ యూనియన్ అయినా అసోసియేషన్ యూనియన్లకు అతీతంగా అందరూ సమస్య అందరూ ఒకటై మనం మన సమస్యను పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ రంగం విద్యుత్
రంగం అనేది జరుగుతుంది. పార్లమెంట్లో మరి విద్యుత్ సవరణ చట్టం అని చెప్పేసి రావడం జరిగింది. మొన్న కేంద్ర ప్రభుత్వం 2021 సవరణ విద్యుత్ సవరణ చట్టం చేసి మన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మన రాష్ట్ర సపోర్ట్ విద్యుత్ సవరణ చట్టం తీసుకురావాలి, విద్యుత్ ప్రైవేట్ రావద్దని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు సపోర్టెడ్ అన్ని రాష్ట్రాలతో మరి చట్టాన్ని తీసుకురాకుండా మన ప్రభుత్వం కూడా చేసింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ సవరణ చట్టం పైన మనకు ఎటువంటి పార్లమెంట్ లో బిల్లు సభాముఖంగా మరి కేవలం ప్రభుత్వ రంగాలను చెప్పేసి మా కార్యలోకాన్ని అణిచివేసే మార్గంలో ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఉన్నాం. మరి విద్యుత్ ప్రైవేట్ పరం ఉచిత మరి దిగువ రైతున రావాల్సిన మనకు ఏదైతే మనకు జరుగుతాయి. కాబట్టి మోటార్లకు ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టి విడిగా బిల్లుల మనకు కార్యక్రమం ఉంది. కాబట్టి ఆలోచన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి ఇక్కడ వచ్చిన పేరు ధన్యవాదాలు. ఫర్ యూనియన్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.